హాయ్ అండి. ఈరోజు మీకోసం 'మతిస్థిమితం లేని భార్య' పార్ట్ 8 మరి కథలోకి వెళ్తే ఎస్ఆర్ నగర్ సంధ్య మనస్విని ఆశ్రమం నుండి ఇంటికి వచ్చింది. ఈరోజు ఆమె చాలా సంతోషంగా ఉంది. శారదమ్మ ఆమెకు ఓ కొత్త విద్య నేర్పించింది. బట్టల మీద పెయింటింగ్ వేయటం. ఇంటికి రాగానే విజయ్ కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు ఆమె ఒక సాహసం చేయాలనుకుంది. విజయ్ చొక్కాకి గుండె ఊడిపోయింది. ఉదయం విజయ్ పిన్నీస్ పెట్టుకుని వెళ్ళాడు. అది చూసి సంధ్య బాధపడింది. ఆమె సూదిదారం తీసుకుంది. నరసింహుల భార్య దగ్గర ఎలా కుట్టాలో అడిగి తెలుసుకుంది. నేను కుడతాను, విజయ్ గుచ్చుకోకుండా చేస్తాను అని పట్టుబట్టింది. ఆమె వణికే చేతులతో సూదుల దారం ఎక్కించడానికి చాలాసేపు ప్రయత్నించింది. చివరకు విజయం సాధించింది. విజయ్ పాత చొక్కా తీసుకుని ఊడిపోయిన గుండెని కుట్టడం మొదలుపెట్టింది. అమ్మో! సూది వేలి గుచ్చుకుంది. రక్తం చుక్క వచ్చింది. సంధ్య కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కానీ ఆమె పని ఆపలేదు. విజయ్కి కూడా దెబ్బ తగిలింది కదా, నాకు కూడా తగిలితే పర్లేదు అనుకుంది. గంటసేపు కష్టపడి ఆ గుండెని కుట్టింది. అది కొంచెం వంకరగా ఉంది. దారం ముడతలు ముడతలుగా ఉంది. కానీ బలంగా ఉంది. రాత్రి 8 గంటలు విజయ్ ఇంటికి వచ్చాడు. ముఖం కడుక్కుని టెర్రస్ మీద కూర్చున్నాడు. విజయ్ కళ్ళు మూసుకో అంది సంధ్య వెనక నుండి వచ్చి. ఏంటి సంధ్య, మళ్ళీ బొమ్మ చేశావా? కాదు, కళ్ళు మూసుకో అని మారం చేసింది. విజయ్ కళ్ళు మూసుకున్నాడు. సంధ్య ఆ చొక్కాను తెచ్చి అతడి చేతిలో పెట్టింది. ఇప్పుడు చూడు. విజయ్ కళ్ళు తెరిచి చూశాడు. అది తన పాత చొక్కా. కాని కాలర్ దగ్గర కొత్తగా కుట్టిన గుండె మెరుస్తుంది. ఇది నువ్వు కుట్టావా అడిగాడు ఆశ్చర్యంగా. అవును, ఆ పిన్నీస్ గుచ్చుకుంటుంది కదా, అందుకే నేనే కుట్టాను. స్ట్రాంగ్గా ఉంది చూడు అంది గర్వంగా. విజయ్ ఆ గుండెని తడిమి చూశాడు. అది వంకరగా ఉంది, కానీ ప్రపంచంలో ఏ టైలర్ కుట్టలేని ప్రేమ అందులో ఉంది. అప్పుడే అతని చూపు సంధ్యవేలి మీద పడింది. అక్కడ చిన్న రక్తం గడ్డ కట్టి ఉంది. విజయ్ గుండె చలించిపోయింది. ఆమె చేతిని లాక్కొని చూశాడు. సంధ్య సూది గుచ్చుకుందా, రక్తం వచ్చింది కదా అని ఆందోళనగా అడిగాడు. చిన్న దెబ్బే విజయ్, చీమ కుట్టినట్టు ఉంది అంతే. నీకు పెద్ద దెబ్బ తగిలితేనే ఏడవలేదు, నాకు చిన్న దెబ్బే కదా అంది నవ్వుతూ. విజయ్ ఆమె వేల్ని తన పెదాల కాడించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు సంధ్య ఇంత కష్టపడతావు? నువ్వు మహారాణిలా ఉండాలి, ఇలా సూదులతో కుస్తీ పడకూడదు అన్నాడు గద్గద స్వరంతో. సంధ్య అతడి కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో ఇప్పుడు అమాయకత్వం కంటే ఎక్కువ ఒక ఇల్లాలు కనిపించింది. మహారాణికి రాజుగారు కావాలి విజయ్. నువ్వు నా రాజు. నీ చొక్క చిరిగిపోతే నాకు కష్టంగా ఉంది. నేను నీ భార్యను కదా, భార్య అంటే ఇలాగ చేయాలి కదా అని అడిగింది. ఆమె మాటకు విజయ్కి సమాధానం దొరకలేదు. కేవలం ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆ టెర్రస్ మీద నక్షత్రాల సాక్షిగా వారి బంధం మరో మెట్టు ఎక్కింది. అది శారీరక ఆకర్షణ కాదు, ఆత్మల సంగమం. సంధ్య, ఈ గుండి నా గుండెకు దగ్గరగా ఉంటుంది ఎప్పటికీ అన్నాడు విజయ్. మరుసటి రోజు సింహాచలం ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరాడు. అతనికి రాత్రి అంతా నిద్రపట్టలేదు. అంత గొప్ప మనసున్న విజయ్ బాబు ఇలా దుమ్ములో పనిచేయటం అతనికి నచ్చలేదు. అతను నేరుగా రఘునాథరావు గారి ఆఫీస్కి వెళ్ళాడు. గేటు దగ్గర వాచ్మెన్ ఆపాడు. ఎవరయ్యా నువ్వు? నేను మేస్త్రిని, అయ్యగారితో ముఖ్యమైన పని ఉంది, ఒక్కసారి కలవనివ్వండి. బిల్డింగ్ విషయం అని అబద్ధం చెప్పాడు. ఎలాగోలా లోపలికి వెళ్ళాడు. రఘునాథరావు గారు తన క్యాబిన్లో ఉన్నారు. లత కూడా అక్కడే ఉంది. ఏదో సీరియస్గా మాట్లాడుకున్నారు. సా నమస్కారం, నేను సింహాచలం అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రఘునాథరావు గారు తల ఎత్తి చూశారు. ఎవరు నువ్వు? ఏం కావాలి? నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను సా. మీ అబ్బాయి విజయ్ బాబు గురించి అన్నాడు సింహాచలం. లత ఉలిక్కిపడింది. విజయ్ గురించా? నువ్వెవరివి? నేను విజయ్ బాబు పనిచేస్తున్న సైట్లో మేస్త్రినమ్మా. అయ్యా, మీ అబ్బాయి అక్కడ పడుతున్న కష్టం చూస్తే రాళ్ళకు కూడా కన్నీళ్లు వస్తాయి. ఎండలో వాడలో ఒంటి నిండా సిమెంట్ పూసుకొని పనిచేస్తున్నారు. నిన్న కళ్ళల్లో సున్నం పడింది, అయినా పని మానలేదు. రఘునాథరావు గారు మౌనంగా వింటున్నారు. ఆయన ముఖంలో ఎలాంటి భావం కనిపించడం లేదు. సింహాచలం కొనసాగించాడు. కానీ గొప్ప విషయం ఏంటంటే సార్, ఆయన పడుతున్న కష్టం తన కోసం కాదు, తన భార్య కోసం. ఆ పిచ్చ అమ్మాయి అని మీరు అంటున్నారు కదా, ఆవిడ ఆయన్ని చూసుకోవడానికి
సైట్కి వచ్చింది. కళ్ళలో సున్నం పడితే తన కొంగుతో తుడిచింది. ఆ ప్రేమ చూస్తే మీరేదో పొరపాటు పడుతున్నారనిపించింది. ఆస్తి కోసం కాదు సార్, ఆత్మాభిమానం కోసం బతుకుతున్నారు. అంతటి కొడుకు దొరకటం మీ అదృష్టం. ఆయన్ని ఇలా శిక్షించకండి అని మొహమాటం లేకుండా చెప్పేశాడు. రఘునాథరావు గారి కళ్ళల్లో చిన్న చలనం. సింహాచలం చెప్పిన మాటలు, ఆమె కొంగుతో తుడిచింది అనే మాట ఆయన కదిలించింది. లత వెంటనే కల్పించుకుంది. ఇదిగో, నీకెవరు డబ్బులిచ్చి పంపారు? ఆ విజయ్ పంపాడా సెంటిమెంట్ డైలాగులు చెప్పడానికి అని అరిచింది. సింహాచలం నవ్వాడు. అమ్మగారు, నిజం చెప్పడానికి డబ్బులక్కర్లేదు. మా బాబుకి నేను ఇక్కడికి వచ్చినట్టు కూడా తెలియదు. ఆయనకు తెలిస్తే నన్ను తిడతారు. కానీ ఒక తండ్రిగా ఆయన తెలుసుకోవాలని వచ్చాను అని చెప్పి రఘునాథరావు గారికి నమస్కరించి వెళ్ళిపోయాడు. గదిలో నిశ్శబ్దం. రఘునాథరావు గారు ఆలోచనలో పడ్డారు. లత వైపు చూశారు. లత నిజంగానే ఆ అమ్మాయి విజయ్ని అంతగా ప్రేమిస్తుందా అని అడిగారు. లత కంగారు పడింది. అదంతా నాటకం అంకుల్. ఆ మేస్త్రిగాడు అబద్ధం చెప్తున్నాడు. మీరు కరక్కండి. విజయ్ ఓడిపోవడానికి దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు మీరు వెనక్కి తగ్గితే వాడెప్పటికీ మీ మాట విండు అని రెచ్చగొట్టింది. రఘునాథరావు గారు నిట్టూర్చారు. సరే చూద్దామన్నాడు. కానాయన మనసులో మాత్రం ఒక విత్తనం నాటబడింది. తన కొడుకు విజయం సాధిస్తున్నాడా, తాను ఓడిపోతున్నానా? ఆ సాయంత్రం రఘునాథరావు గారు ఎవరికి చెప్పకుండా తన కారులో బయలుదేరారు. డ్రైవర్ని అడిగి విజయ్ పనిచేస్తున్న సైట్ అడ్రస్ తెలుసుకున్నారు. దూరంగా కారు ఆపి సైట్లో జరుగుతున్నది గమనించారు. అక్కడ విజయ్ తలకి రుమాల కట్టుకుని కూలీలతో కలిసి ఒక బరువును ఎత్తున్నాడు. అతని పక్కన సింహాచలం సహాయం చేస్తున్నాడు. విజయ్ ముఖంలో కష్టం ఉంది, కానీ ఓటమి లేదు. రఘునాథరావు గారు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. తన రక్తం, తన కొడుకు ఇలా మట్టిలో కలిసిపోవటం ఆయన తట్టుకోలేకపోయారు. కానీ అదే సమయంలో విజయ్లోని పౌరుషం ఆయనకు గర్వాన్ని కూడా కలిగించింది. వీణ్ నా కొడుకే అని అప్రయత్నంగా అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఏం చేస్తారు? అహాన్ని చంపుకొని కొడుకుని పిలుస్తారా? లేక లతమాయలో పడి ఇంకా దూరం అవుతారా? అదే సమయంలో సైట్లో ఒక ప్రమాదం జరగబోతుంది. పైన క్రేన్ నుండి ఒక పెద్ద ఇనుపరాడు జారిపోతుంది. సరిగ్గా విజయ్ నిలబడిన చోటుకి. రఘునాథరావు గారు కారులోంచి అరిచారు. విజయ్! ఆ అర్తనాదం ఆ సిమెంట్ అడవిలో ప్రధ్వనించింది. ఆ గొంతుల్లో ఉన్న ప్రాణభయం విజయ్ని ఉలిక్కి పడేలా చేసింది. అప్రయత్నంగా అతను వెనక్కి తగ్గాడు. మరుక్షణం పైనుంచి జారిపడిన ఆ భారీ ఇనుపరాడు విజయ్ నిలబడిన చోట కేవలం అంగుళం దూరంలో పేని శబ్దంతో కుప్పగూలింది. ఆ దాటికి నేల అదిరింది. దుమ్ము పైకి లేచింది. ఒక్క క్షణం ఆలస్యమైతే విజయ్ ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. దుమ్ము పొరల మధ్య నుండి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయాసంతో కన్నీళ్లతో తడబడుతున్న అడుగులతో వచ్చి విజయ్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ స్పర్శలో ఉన్న ఆర్ద్రతను విజయ్ ఇట్టే పసిగట్టాడు. నాన్న అన్నాడు ఆశ్చర్యంగా. అవును, ఆ వచ్చిన వ్యక్తి రఘునాథరావు గారే. కొడుకు ప్రాణాపాయం నుండి బయటపడ్డం చూసి ఆయన గుండె కరిగి నీరైపోయింది. ఇన్నాళ్ళు కళ్ళకు కమ్మిన అహంకారం, ఆస్తుల పొరలు ఆ ఒక్క క్షణంలో పటాపంచలైపోయాయి. నన్ను క్షమించరా విజయ్. కన్న కొడుకును కష్టాలు పాలు చేసి నహాన్ని తృప్తిపరచుకోవాలనుకున్నాను. కానీ ఆ ఇనుపరాడు నీ మీద పడబోతుందని చూసిన క్షణంలో నా ప్రాణం పోయినట్లయింది. నా ఆస్తి, నా హోదా ఏవి నిన్ను కాపాడలేవని అర్థమైంది. నీ కష్టం, ఆ పిల్ల నీ మీద చూపిస్తున్న స్వచ్ఛమైన ప్రేమ ముందు నా పంతం ఓడిపోయిందిరా అంటూ బోర్న ఏడ్చేశారు రఘునాథరావు. విజయ్ కళ్ళల్లోనూ నీళ్లు సుళ్ళు తిరిగాయి. తండ్రిని గట్టిగా కౌగిలించుకున్నాడు. నాన్న, మీరు ఓడిపోలేదు. నా తండ్రిగా ఈరోజు గెలిచారు. నాకు కావాల్సింది ఈ ప్రేమే నాన్న అని అన్నాడు. రఘునాథరావు గారు కన్నీళ్లు తుడుచుకుని విజయ్ తల నిమిరారు. లత కుట్రలు, ఆమె స్వార్థం నాకు అర్థమయ్యాయి. ఇక ఆ నీడ కూడా మన ఇంటి మీద పడదు. పదరా, మన ఇంటికి వెళ్దాం. నా కోడల్ని నేను స్వయంగా తీసుకెళ్తాను అని కొడుకును ఆప్యాయంగా కారులో ఎక్కించుకున్నారు. ఎస్ఆర్ నగర్ రేకుల గది. సంధ్య కిటికీ పక్కన కూర్చుని విజయ్ రాక కోసం ఎదురు చూస్తుంది. కారు వచ్చి ఆగింది. అందులోంచి విజయ్తో పాటు రఘునాథరావు గారు దిగడం చూసి ఆమె ఉలిక్కిపడింది. భయంతో మూలకు వెళ్ళిపోయింది.
తలుపు తీసుకుని లోపలికి వచ్చిన మామగారిని చూసి, నన్ను కొట్టొద్దు, నేను బుజ్జిని కదా అంటూ చేతులు అడ్డంగా పెట్టుకుంది. రఘునాథరావు గారికి ఆ మాటలు బాకుల్లా గుచ్చుకున్నాయి. ఒక పసిపాప లాంటి ఈ అమ్మాయిని తనెంతలా భయపెట్టాడో ఆయనకు అర్థమైంది. ఆయన మెల్లగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా ఆమె తల మీద చేయి వేశారు. లేదమ్మా, నిన్నెవరు కొట్టరు. నువ్వు నా ఇంటి మహాలక్ష్మివి. నన్ను క్షమించు తల్లి. నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. అక్కడ నీకోసం చాలా బొమ్మలు, చాక్లెట్లు తీసుకువస్తాను. వస్తావా నాతో అని ఎంతో ప్రేమగా అడిగారు. సంధ్య ఆశ్చర్యంగా చూసింది. మామగారు నవ్వుతున్నారు. ఆమె విజయ్ వైపు చూసింది. విజయ్ కళ్ళతోనే వెళ్దాం అని సైగ చేశాడు. నిజంగానా? లడ్డూలు కూడా ఇస్తారా అని అడిగింది అమాయకంగా నవ్వుతూ. లడ్డులే కాదు తల్లి, నా ప్రాణమైన ఇస్తాను అంటూ ఆమెను ఆశీర్వదించారు రఘునాథరావు. ఇలా ఆ రోజు కష్టాలన్నీ ఆ రేకుల గదిలోనే వదిలేసి విజయ్ సంధ్యలు తిరిగి రఘునందన్ నిలయంలో అడుగుపెట్టారు. అన్నపూర్ణమ్మ సంతోషానికి అవధుల్లేవు. గుమ్మం దగ్గర నిలబడి కొడుకు కోడళ్లకు మంగళహారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించింది. ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. లత నీడ ఆ ఇంటి నుండి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోయింది. కొన్ని రోజులు గడిచాయి. కష్టాల కడలి దాటిన ఆ జంట జీవితంలో ఇప్పుడు ప్రశాంత రాజ్యమేలుతుంది. రఘునాథరావు గారు విజయ్కి తన కంపెనీలోనే అత్యున్నత బాధ్యతలు అప్పగించారు. సంధ్యకి లాంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. అత్తగారి ప్రేమ, మామగారి వాత్సల్యం, అన్నిటికీ మించి విజయ్తో గడిపే స్వేచ్ఛ ఆమెలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చాయి. ఆమెలోని అమాయకత్వం అలాగే ఉన్న భయాలు పోయాయి. ఒక ఇల్లాలుగా తన బాధలను నెమ్మదిగా నెరవేర్చుకుంటుంది. ఆ రోజు ఉదయం నుండే వాతావరణం చల్లగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకుంది. ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం రాత్రి 8 గంటలకల్లా కుంభవృష్టిగా మారింది. విజయ్ ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చాడు. రఘునాథరావు గారు, అన్నపూర్ణమ్మ గారు ఒక పెళ్లికి వెళ్లారు. వర్షం వల్ల రాత్రికి అక్కడి బంధువుల ఇంట్లో ఉండిపోతామని ఫోన్ చేశారు. ఇంట్లో పనివాళ్ళను కూడా విజయ్ ముందే పంపించేశాడు. ఇప్పుడు ఆ విశాలమైన బంగ్లాలో ఆ చల్లని వర్షపు రాత్రుల్లో విజయ్ సంధ్యలు మాత్రమే ఉన్నారు. విజయ్ తన గదిలోకి అడుగుపెట్టేసరికి అద్భుతమైన దృశ్యం ఎదురైంది. గది నిండా మల్లెపూల సువాసన ఘాటుగా తగులుతుంది. కిటికీ అద్దాల మీద వర్షపు చినుకులు రాలుతున్న శబ్దం ఒక అందమైన సంగీతంలా వినిపిస్తుంది. చల్లని గాలికి గదిలోని నెట్ కర్టన్లు మెల్లగా కదులుతున్నాయి. మంచం మీద సంధ్య కూర్చుని ఉంది. ఈ రోజు ఆమె చాలా ప్రత్యేకంగా ముస్తాబైంది. లేత గులాబీ రంగు పట్టిచీర, చేతులకు ఎర్రటి గాజులు, జడ నిండా మల్లెపూలు, ఆమె నుదుటిన ఉన్న కుంకుమ బొట్టు, కళ్ళకు రాసుకున్న కాటుక ఆమెను ఒక దేవకన్యలా మలిచాయి. వర్షపు చలికి కాస్త ముడుచుకొని కూర్చున్న ఆమె విజయ్ని చూడగానే సిగ్గుతో తలదించుకుంది. ఇన్నాళ్ళు ఆమెను ఒక పసిపిల్లగా, ఒక బాధగా చూసిన విజయ్ ఈరోజు ఆమెలోని స్త్రీని చూసి ముగ్ధురైపోయాడు. ఆమె అమాయకత్వంలోనే ఇప్పుడు ఒక అంతులేని ఆకర్షణ దాగి ఉందని అతనికి అర్థమైంది. కష్టకాలంలో ఆమె చూపించిన తెగువ, తనపై ఆమెకున్న ఆరాధన ఆమెను ఒక పరిపూర్ణమైన భార్యగా నిలబెట్టాయి. విజయ్ నెమ్మదిగా అడుగులు వేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. మంచం మీద ఆమె పక్కన కూర్చున్నాడు. బయట వర్షం హోరు పెరుగుతుంది. లోపల వారి హృదయాల లయ కూడా పెరుగుతుంది. సంధ్య పిలిచాడు మృదువుగా. సంధ్య తల ఎత్తి అతడి కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఎలాంటి భయం లేదు, బెదురు లేదు. కేవలం విజయ్ పట్ల ప్రేమ, ఒక తెలియని తీయని ఆరాటం మాత్రమే ఉన్నాయి. ఏంటి విజయ్, ఇవాళ వర్షం ఎంత పెద్దగా పడుతుందో కదా, చల్లగా ఉంది అంది సన్నని వణుకుతున్న గొంతుతో. విజయ్ నవ్వి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. అవును సంధ్య, ఈ వర్షం మన కష్టాలన్నింటినీ కడిగేయడానికి వచ్చినట్లుంది. ఇన్నాళ్ళు మనం పడ్డ వేదనకు ప్రతిఫలంగా దేవుడు ఇచ్చిన చల్లని కానుక ఇది. సంధ్య అతడి భుజమే తలవాల్చింది. విజయ్, ఆ చిన్న ఇంట్లో ఉన్నప్పుడు నేను వర్షం వస్తే భయపడేదాన్ని. కానీ ఇప్పుడు నాకు భయం వేయటం లేదు. ఎందుకంటే నువ్వు నా పక్కన ఉన్నావు. నువ్వు ఉంటే నాకే భయము లేదు అని అంది. విజయ్ ఆ ముఖాన్ని తన 2 చేతుల్లోకి తీసుకున్నాడు.
ఆమె బుగ్గలు చలికి గులాబీ రంగులకు మారాయి. సంధ్య ఆ చిన్న గదిలో, నువ్వు నాకు తోడుగా ఉన్నావు. నా ఆకలి తీర్చావు. నా కన్నీళ్లు తుడిచావు. నువ్వు నా భార్యవి మాత్రమే కాదు, నా ప్రాణానివి. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న దూరం, ఇబ్బందులు అన్నీ ఈ రోజుతో తీరిపోయాయి అన్నాడు ఎంతో భావోద్వేగంగా. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మెల్లగా ఆమె నుదుటి మీద ఒక వెచ్చని ముద్దు పెట్టాడు. ఆ ముద్దుతో సంధ్య శరీరంలో ఒక విద్యుత్ ప్రవహించినట్లయింది. ఆమె కళ్ళు అప్రయత్నంగా మూసుకున్నాయి. సంధ్య అని విసై గుసగుసలాడు. ఆమె మౌనంగానే అతని రొమ్ముపై వాలిపోయింది. విజయ్ ఆమెను తన బాహువుల్లోకి బంధించాడు. ఇన్నాళ్ళుగా దాచుకున్న ప్రేమ, ఆరాధన, మోహం అన్నీ ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి. బయట ఉరుముల శబ్దాలను డామినేట్ చేస్తూ వారి శ్వాసల సవ్వడి ఆ గదిలో ప్రధ్వనించసాగింది. విజయ్ మెల్లగా ఆమె కళ్ళ మీద, బుగ్గల మీద, ఆ తర్వాత ఆమె గులాబీ పెదాల మీద తన పెదాలను ఆనించాడు. సంధ్య మొదటిసారిగా ఒక పురుషుడి ప్రేమను అంత గాఢంగా ఆస్వాదిస్తుంది. ఆమెకిదంతా కొత్తగా ఉన్నా తన జీవిత సర్వస్వం అయిన విజయ్ చేతుల్లో తను కరిగిపోవడానికి ఆమె ఇష్టపడింది. ఆమె కూడా తన చేతులతో విజయ్ మెడను చుట్టుకొని అతడి ప్రేమకు స్పందించింది. ఆ చల్లని వర్షపు రాత్రి, ఆ వెచ్చని గదిలో రెండు ఆత్మలు, రెండు దేహాలు ఒకటయ్యాయి. కష్టాల కడలిని ఈది వచ్చిన ఆ ప్రేమ పక్షులు ఆ క్షణంలో తమ స్వర్గాన్ని నిర్మించుకున్నాయి. సంధ్యలో పసిపాప ఆ రాత్రి ఒక పరిపూర్ణమైన స్త్రీగా, ఇల్లాలుగా రూపాంతరం చెందింది. ప్రేమ అనే అమృత వర్షంలో వాళ్ళిద్దరూ పూర్తిగా తలచి ముద్దయ్యారు. మరుసటి రోజు ఉదయం కిటికీ సందుల గుండా సూర్యకిరణాలు గదిలోకి ప్రవేశించాయి. రాత్రి కురిసిన వర్షానికి ప్రకృతి అంతా ప్రశాంతంగా, అందంగా ముస్తాబైంది. చెట్ల ఆకుల మీద మిగిలిన నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. విజయ్ మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. తన గుండెపై తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోతున్న సంధ్యను చూసి అతడి పెదాలపై ఒక అందమైన చిరునవ్వు విరిసింది. నిన్నటి రాత్రి వారి జీవితంలో ఒక మధురమైన కావ్యంగా మిగిలిపోయింది. సంధ్యను తన భార్యగా సంపూర్ణంగా స్వీకరించినందుకు అతని మనసులో ఒక అంతులేని తృప్తి నిండిపోయింది. సంధ్య కదిలింది, కళ్ళు తెరిచింది. విజయ్ తన్నే చూస్తుండటం గమనించింది. సిగ్గుతో ముఖాన్ని అతడి ఛాతీలో దాచుకుంది. విజయ్, ఎందుకలా చూస్తున్నావు అని అడిగింది సన్నగా. నా అదృష్టాన్ని చూసుకున్నాను సంధ్య. నువ్వు నా జీవితంలోకి రావటం దేవుడిచ్చిన గొప్పవరం. నిన్నటి రాత్రి నువ్వు నన్ను ఈ ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన మనిషిని చేశావు అన్నాడు ఆమె జుట్టు నిమురుతూ. సంధ్య సిగ్గుల మొగ్గై, నేను నీ బుజ్జిని కదా, నీ మాట వింటాను. నువ్విలా చెప్తే అలా అన్న అమాయకత్వం ఏమాత్రం తగ్గని గొంతుతో. విజయ్ పకపక నవ్వాడు. ఆమె అమాయకత్వమే ఆమె అసలైన ఆభరణం అని అతనికి తెలుసు. ఆ ఆభరణాన్ని జీవితాంతం పదిలంగా కాపాడుకోవాలని అతడు మనసులో ప్రమాణం చేసుకున్నాడు. కాలం తన చక్రం మీద వేగంగా తిరుగుతుంది. ఆ రాత్రి తర్వాత విజయ్ సంధ్యల జీవితం మరింత మధురంగా మారింది. ఆఫీస్ పని ఎంత ఒత్తిడిగా ఉన్నా సాయంత్రం ఇంటికి రాగానే సంధ్య చిరునవ్వు, ఆమె ప్రేమతో అందించే కాఫీ అతడి అలసటను మాయం చేసేవి. రఘునాథరావు గారు కూడా సంధ్యను సొంత కూతుర్లా చూసుకోవడం మొదలుపెట్టారు. ఆమె మట్టి బొమ్మల టాలెంట్ని ప్రోత్సహించడానికి ఇంట్లోనే ఒక చిన్న ఆర్ట్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్నపూర్ణమ్మ అయితే కోడలికి వంటలు, పూజలు అన్నీ ఓపికగా నేర్పిస్తూ మురిసిపోసాగింది. ఓ నెల రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ టిఫిన్ చేస్తున్నారు. సంధ్య ఇడ్లీ ప్లేట్ చూడగానే అకస్మాత్తుగా ముఖం చిట్లించింది. అత్తయ్య, ఈ వాసన నాకు నచ్చలేదు. కడుపులో దేవుతుంది అంటూ పరిగెత్తుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వాంతులు చేసుకుంది. విజయ్ కంగారుగా ఆమె వెనకే పరిగెత్తాడు. అన్నపూర్ణమ్మ మొహంలో మాత్రం ఒక వింతైన సంతోషం, ఆశ వెలిశాయి. ఆమె రఘునాథరావు గారి వైపు చూసి కళ్ళతోనే ఏదో సైగ చేసింది. ఆయన ముఖం కూడా ఆనందంతో వెలిగిపోయింది. విజయ్ సంధ్యను తీసుకుని బయటకు వచ్చాడు. ఏమైంది సంధ్య, అజీర్తి చేసిందా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అని కంగారు పడుతున్నాడు. అన్నపూర్ణమ్మ నవ్వుతూ ముందుకు వచ్చింది. కంగారు పడకరా విజయ్, ఆ హాస్పిటల్కి వెళ్ళేది కడుపు నొప్పికి కాదు, శుభవార్త వినడానికి అయ్యుంటుంది. సంధ్యకు నెల తప్పిందని నా అనుమానం అంది సంబరంగా. విజయ్ ఒక్క క్షణం ఆగిపోయాడు.
శుభవార్త అంటే తను తండ్రి కాబోతున్నాడా? సంధ్య తల్లి కాబోతుందా? ఈ ఆలోచన అతడికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. సంధ్యకు అత్తయ్య మాటలు పూర్తిగా అర్థం కాలేదు. నెల తప్పడమా అంటే ఏంటత్తయ్యా? నాకు బాగులేదా అని అడిగింది అమాయకంగా భయపడుతూ. విజయ్ ఆనందంతో ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. బాగోకపోవడం కాదు సంధ్య, నువ్వు త్వరలో అమ్మవు కాబోతున్నావు. మన ప్రేమకు గుర్తుగా దేవుడు మనకు ఒక చిన్నారిని బహుమతిగా ఇవ్వబోతున్నాడు అన్నాడు ఆనంద బాష్పాలతో. సంధ్య కళ్ళు పెద్దవి చేసింది. నిజమా? నేను చిన్న పాప నా టెడ్డీ బేర్ లాగా ఉంటుందా? నేనే పాలు పట్టాలా అని ఉత్సాహంగా అడిగింది. ఆమె మాటలకు అక్కడున్న వారందరూ పకపక నవ్వారు. రఘునాథరావు గారు దగ్గరికి వచ్చి సంధ్య తల మీద ఆశీర్వదించారు. అవునమ్మా, అచ్చం నీలాంటి అందమైన పాపాయి రాబోతుంది. మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు అన్నారు గర్వంగా. ఆ వెంటనే విజయ్ సంధ్యను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ పరీక్షించి అన్నపూర్ణమ్మ చెప్పింది నిజమేనని, సంధ్య 2 నెలల గర్భవతి అని నిర్ధారించారు. ఆ వార్త వినగానే విజయ్ ఆనందానికి అవధుల్లేవు. ఒక మనిషి ఒక భర్తగా తను తీసుకునే నిర్ణయాలు సరైనవే అని కాలం నిరూపించింది. మతిస్థిమితం లేదని లోకం వెలేసిన తన భార్య తన ప్రేమతో ఏకంగా ఒక ప్రాణాన్ని సృష్టించబోతుంది. ఇది తన జీవితంలోనే అతిపెద్ద విషయం. సంధ్య చేతిని తన గుండెలకు హత్తుకుని, థ్యాంక్యూ సంధ్య, నా జీవితాన్ని ఇంత అందంగా మార్చినందుకు. నిన్ను మన బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే బాధ నాది అన్నాడు విజయ్. ఆ హాస్పిటల్ కారిడార్లో నిలబడిన సంధ్య ముఖంలో ఒకప్పుడు అమాయకత్వం, ఇప్పుడు రాబోయే మాతృత్వపు గర్వంతో కలిసి ఒక అపూర్వమైన తేజస్సుగా వెలిగిపోతుంది. రఘునందన్ నిలయంలో ఇప్పుడు వసంతం శాశ్వతంగా తిష్టవేసినట్లుంది. ఒకప్పుడు ఆస్తి అంతస్తులు పట్టింపులతో గంభీరంగా నిశ్శబ్దంగా ఉండే ఆ పెద్ద బంగ్లా ఇప్పుడు నవ్వులతో ఆప్యాయతలతో కలకల్లాడుతుంది. దానికి కారణం విజయ్ సాధించిన నైతిక విజయం ఒకటైతే, సంధ్య కడుపులో పెరుగుతున్న కొత్త ప్రాణం మరొకటి. సంధ్య గర్భవతి అన్న వార్త ఆ ఇంటి రూపురేఖల్ని మార్చేసింది. ముఖ్యంగా రఘునాథరావు గారిలో వచ్చిన మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు సంధ్యని పిచ్చిది అని ఈసడించుకున్న ఆయన ఇప్పుడు ఆమెను ఇంటి మహాలక్ష్మిలా చూసుకున్నారు. ఆఫీస్ నుండి రాగానే అమ్మ సంధ్య, పాలు తాగావా, పండ్లు తిన్నావా అని అడగంది ఆయనకు పూట గడవడం లేదు. గర్భవతిగా ఉన్న సంధ్య అమాయకత్వం ఇంట్లో అందరికీ నవ్వులు పంచుతుంది. ఆమెకు తన శరీరంలో వస్తున్న మార్పులు పెద్ద వింతగా అనిపిస్తున్నాయి. ఒకరోజు ఉదయం విజయ్ ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతూ అద్దం ముందు టై కట్టుకుంటున్నాడు. సంధ్య అద్దం ముందు నిలబడి తన పొట్టను ఆశ్చర్యంగా చూసుకుంటుంది. 5 నెలల పొట్టతో పొట్ట కాస్త ముందుకొచ్చింది. విజయ్ చూడు, నా కడుపు బెలూన్లా ఉబ్బుతుంది. నేను ఎక్కువ అన్నం తినేస్తున్నానా అని అడిగింది కంగారుగా తన 2 చేతులతో పొట్టను పట్టుకుని. విజయ్ పకపక నవ్వాడు. ఆమె దగ్గరకు వచ్చి వెనక నుండి ఆమెను సున్నితంగా తన చేతుల్లో బంధించాడు. అద్దంలో 2 ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. పిచ్చిదానా, నువ్వెక్కువ తినడం వల్ల ఉబ్బలేదు. లోపల ఉన్న బుజ్జి పాపాయి పెరుగుతుంది కదా, దానికి ఇల్లు కావాలిగా, అందుకే కడుపు పెద్దగా అవుతుంది అని ఆమె చెవులో గుసగుసలాడాడు. సంధ్య కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే లోపల ఇల్లు ఉందా? మరి దానికి ఆకలి వేస్తే నేను తినే లడ్డులు, చాక్లెట్లు దానికి వెళ్తాయా అని అడిగింది. అవును సంధ్య, నువ్వేది తింటే అది దానికి వెళ్తుంది. నువ్వు నవ్వితే అది కూడా లోపల నవ్వుతుంది. నువ్వేడ్చినా భయపెట్టినా దానికి తెలిసిపోతుంది. అందుకే మా బుజ్జి తల్లి ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి అంటా బుగ్గ మీద ముద్దు పెట్టాడు విజయ్. సంధ్య ముఖం వెలిగిపోయింది. అయితే నేను రోజుకు 2 చాక్లెట్లు తింటా, పాపాయికి కూడా ఒకటి కావాలి కదా అని తెలివిగా. అలాగే మహాతల్లి అన్నవాడు విజయ్. ఇన్నాళ్ళు ఆమెను ఒక పసిపిల్లగా చూసుకున్న విజయ్కి ఇప్పుడు ఆమెలో రాబోయే మాతృత్వం మరింత ముచ్చట గొలుపుతుంది. ఆ రోజు సాయంత్రం రఘునాథరావు గారు ఆఫీస్ నుండి వస్తూ 2 పెద్ద సంచులతో లోపలికి వచ్చారు. అన్నపూర్ణ, సంధ్య అని గట్టిగా పిలిచారు. అన్నపూర్ణమ్మ వంటింట్లోంచి హడావిడిగా వచ్చింది. సంధ్య మెట్లు దిగి మెల్లగా వస్తుంది. ఏంటండి ఈ సంచులు, ఏమైనా తెచ్చారా అడిగింది అన్నపూర్ణమ్మ. రఘునాథరావు గారు నవ్వుతూ సంచులు టేబుల్ మీద కుమ్మరించారు. అందులో రంగురంగుల బొమ్మలు, టెడ్డీ బేర్లు,
గిలకలు, చిన్న చిన్న సాక్స్లు, స్వెటర్లు ఉన్నాయి. సంధ్య కళ్ళు మెరిశాయి. పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద రెడ్డి బేర్ని తీసుకుంది. నాన్న, నా కోసమేనా ఇవన్నీ అనడింది సంబరంగా. నీ కాతల్లి లోపల ఉన్న నా మనవరాలికి అన్నారాయన నవ్వుతూ. మనవరాలా అంటే పాపాయా? కాని పాపాయి ఇంకా బయటకు రాలేదు కదా. అప్పటి వరకు నేను ఆడుకుంటే ఈ బొమ్మలతో అంది సంధ్య. అన్నపూర్ణమ్మ నవ్వి, ఆడుకో తల్లి, నీ బొమ్మలతో నువ్వే ఆడుకో అంది. తర్వాత భర్త వైపు తిరిగి, ఏమండి, ఇంకా 5 నెలలే కదా, అప్పుడే ఇవన్నీ ఎందుకు అని అడిగింది. నాకు మనవరాలు పుట్టబోతుందన్న సంతోషం పట్టలేకపోతున్నాను అన్నపూర్ణ. షాపులో ఆ బొమ్మలు చూడగానే నా మనవరాలు వాటితో ఆడుకున్నట్టే అనిపించింది. అందుకే అన్ని కొనేశాను అన్నారు రఘునాథరావు గారు గర్వంగా. ఒక కఠినాత్ముడైన తండ్రి జాలిగా తాతయ్యగా మారిన వైనమది. నెలలు గడిచే కొద్ది సంధ్యకు రకరకాల కోరికలు పుట్టేవి. గర్భిణీ స్త్రీలకు కోరికలు కలగటం సహజమే, కానీ సంధ్య కోరికలు మరీ వింతగా అమాయకంగా ఉండేవి. ఒకరోజు అర్ధరాత్రి 2 గంటలు. బయట సన్నగా జల్లు పడుతుంది. చల్లని గాలి కిటికీ గుండా వస్తుంది. విజయ్ గాడి నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా సంధ్య విజయ్ని కదిపి లేపింది. విజయ్, విజయ్ లే. విజయ్ ఉలిక్కిపడి లేచాడు. టైం చూస్తే 2. ఏమైంది సంధ్య? నొప్పులు వస్తున్నాయా? హాస్పిటల్కి వెళ్దామా అని కంగారుగా అడిగాడు. 6వ నెలలో నొప్పులేంటని వాడి భయం. సంధ్య తల అడ్డంగా ఊపింది. కాదు, నాకు పానీపూరి కావాలంది. విజయ్ షాక్ అయ్యాడు. పానీపూరినా? అర్ధరాత్రి 2ంటికా? పిచ్చిదానా, ఇప్పుడు పానీపూరి బండి ఎక్కడ ఉంటుంది? మూసేసి ఉంటారు, పడుకో, రేపు ఉదయం తెస్తాను అన్నాడు నిద్రమత్తులో. సంధ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు కాదు విజయ్, లోపల పాపాయి అడుగుతుంది. పానీపూరి తినాలని ఉందట. రేపిస్తే అది కోపాడుతుంది అని పొట్టని చూపిస్తూ అంది. విజయ్కి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. గర్భిణీలు ఏది పడితే అది కాదనకుండా తెచ్చివ్వాలని అమ్మ చెప్పింది. కానీ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళాలి? అతను లేచి ముఖం కడుక్కున్నాడు. కార్ కీస్ తీసుకున్నాడు. బంజారా హిల్స్లో 24 గంటలు తెరిచి ఉండే ఏదైనా హై క్లాస్ ఫుడ్ జాయింట్ ఉందేమో అని వెతుక్కుంటూ వెళ్ళాడు. గంటసేపు తిరిగి ఒక 5 స్టార్ హోటల్కి వెళ్ళి వాళ్ళని బతిమలాడి వంటవాడితో స్పెషల్గా పానీపూరి చేయించి ప్యాక్ చేయించుకొని తెచ్చాడు. ఇంటికి వచ్చేసరికి రాత్రి 3:30 అయింది. సంధ్య మంచం మీద కూర్చుని ఎదురు చూస్తుంది. విజయ్ ప్యాకెట్ విప్పి అందులో పానీపూరి తీసి ఆమెకిచ్చాడు. ఇదిగో మహాతల్లి, నీ పాపాయికివ్వు అని నవ్వుతూ. సంధ్య చాలా ఆనందంగా దాన్ని తిన్నది. చాలా బాగుంది విజయ్, పాపాయ్ హ్యాపీ అట, నాకు చెప్పింది అంది నవ్వుతూ. ఆమె సంతోషం చూస్తుంటే విజయ్ పడ్డ కష్టమంతా గాలికి ఎగిరిపోయింది. ఆ రాత్రి సంధ్య నిద్రపోయాక విజయ్ ఆమె పక్కనే పడుకున్నాడు. ఆమె పొట్ట మీద మెల్లిగా చేయి వేశాడు. ఆ స్పర్శకు లోపల ఉన్న శిశువు కాస్త కదిలినట్లు అనిపించింది. ఆ చిన్న కదలిక విజయ్ నరనరాల్లో విద్యుత్తులా ప్రవహించింది. నేను తండ్రిని కాబోతున్నాను అన్న స్పృహ అతన్ని ఒక అద్భుతమైన భావనంలోకి నెట్టింది. అతను వంగి ఆమె పొట్ట మీద మృదువుగా ముద్దు పెట్టాడు. 7వ నెల ప్రవేశించింది. ఇంట్లో సీమంతం వేడుక చేయడానికి అన్నపూర్ణమ్మ ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది. ఒకనాడు బంధువులు వచ్చినప్పుడు సంధ్యను అవమానించిన ఆ ఇల్లే ఇప్పుడు బంధువులందరినీ ఆహ్వానించి సంధ్యని సీతాదేవిలా కొలుస్తుంది. రఘునాథరావు గారు స్వయంగా బంధువులందరికి ఫోన్లు చేసి రమ్మని పిలిచారు. ఒకప్పుడు లతను కోడలుగా చేసుకోవాలనుకున్న ఆయన స్నేహితులు కూడా ఈ వేడుకకు వచ్చారు. ఇల్లంతా మామిడి తోరణాలు, బంతిపూల మాలలతో అలంకరించారు. సన్నాయి మేళం మధురంగా మోగుతుంది. మండపంలో సంధ్యను కూర్చోబెట్టారు. ఆకుపచ్చని కంచి పట్టుచీర, మెడలో కాసుల పేరు, వంకీలు వడ్డానం, నుదుటిన పెద్ద కుంకుమబొట్టుతో సంధ్య అక్షరాల దేవతల వెలిగిపోతుంది. ఆ మందం ముందు ఆ ఆభరణాల కాంతి చిన్నబోతుంది. విజయం పక్కనే నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు సంధ్య మీద నుండి పక్కకు వెళ్ళడం లేదు. అన్నపూర్ణమ్మ ముందుగా వచ్చి కోడలికి హారతి ఇచ్చింది. గంధం పూసి కుంకుమ పెట్టింది. ఆ తర్వాత పూలదండ వేసి 2 చేతుల నిండా పచ్చని గాజులు తొడిగింది. గాజుల గలగల శబ్దానికి సంధ్య చాలా సంబరపడింది. తన చేతులను పైకెత్తి గాజుల శబ్దాన్ని వింటూ విజయ్ వైపు చూసి నవ్వింది. విజయ్ చూడు ఎంత బాగున్నాయో, సంగీతంలాగా వస్తుంది అంది పసిపిల్లలా. బంధువులందరూ వచ్చి ఆమెకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఒకప్పుడు ఆమెను
పిచ్చిది అని ఎగతాళి చేసిన వారు కూడా ఇప్పుడు ఆ ముఖంలో ఉన్న మాతృత్వపు కళను చూసి ముగ్ధులవుతున్నారు. నిజమైన ప్రేమ, రక్షణ ఉన్న చోట ఎంతటి అమాయకురాలైనా మహారాణిలా ప్రకాశిస్తుందని అందరికి అర్థమైంది. అందరు వెళ్ళిపోయాక రాత్రిపూట గదిలో సంధ్య గాజుల చేతులతో ఆడుకుంటూ మంచం మీద కూర్చుంది. విజయ్ లోపలికి వచ్చాడు. తలుపు గడియ పెట్టి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. సంధ్య, ఈరోజు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఇక్కడున్న వారందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. నాకెక్కడ దిష్టి తగులుతుందో అని భయమేస్తుంది అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. సంధ్య సిగ్గుపడింది. నేను నీ బుజ్జిని కదా, అందంగానే ఉంటాను. కానీ విజయ్, ఈ గాజులు బరువుగా ఉన్నాయి అంటూ తీయబోయింది. వద్దు సంధ్య, కొన్నాళ్ళు ఉంచుకో. ఈ గాజుల శబ్దం వింటే లోపల ఉన్న పాపాయికి సంతోషంగా ఉంటుందట అని ఆపాడు విజయ్. అప్పుడే సంధ్య కడుపులో ఒక చిన్న కదలిక. సంధ్య ఉలిక్కిపడింది. అమ్మో విజయ్, నన్ను లోపలెవరు తన్నారు అని భయపడింది. విజయ్ నవ్వుతూ తన చెయ్యి ఆమె పొట్ట మీద పెట్టాడు. మళ్ళీ ఒక చిన్న కిక్. విజయ్ కళ్ళు ఆనందంతో మెరిశాయి. సంధ్య, అది మన పాపాయి. నిన్ను తన్నలేదు, నాతో మాట్లాడుతుంది. నాన్న, నేనిక్కడే ఉన్నాను అని చెప్తుంది అన్నాడు ఎంతో మురిపంగా. సంధ్య ఆశ్చర్యంగా చూసింది. నిజంగానా? పాపాయి మాట్లాడుతుందా? మరి నాకు వినిపించలేదేం? అది మనసుకు మాత్రమే వినిపిస్తుంది సంధ్య. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకొని నీ చెయ్యి నా ఛాతి మీద పెట్టు, అప్పుడు వినిపిస్తుందన్నాడు. సంధ్య కళ్ళు మూసుకుని తన చేతిని విజయ్ చేతి మీద పెట్టింది. మళ్ళీ ఒక చిన్న కదలిక. సంధ్య పెదవుల మీద అద్భుతమైన చిరునవ్వు విరిసింది. అవును విజయ్, నాకు కూడా తెలిసింది. అది ఆడుకుంటుంది అంది. ఆ రాత్రి ఆ గదుల వారిద్దరి మధ్య నడిచిన మౌన సంభాషణలు, స్పర్శలు రాబోయే బిడ్డ గురించి కన్న కలలు ఓ గొప్ప కావ్యానికి ప్రతిరూపంగా నిలిచాయి. విజయ్కి ఇప్పుడు ఏ కోరిక లేదు. తన ప్రపంచం సంధ్య, తన రాబోయే బిడ్డ. ఇంతకంటే మించిన స్వర్గం అతనికి అక్కర్లేదు. 9వ నెల నిండింది. ఇంట్లో అందరి కంటి మీద కొనుకు లేకుండా సంధ్యను చూసుకున్నారు. ఏ చిన్న నొప్పి వచ్చినా రఘునాథరావు గారు డాక్టర్కు ఫోన్ చేస్తున్నారు. అన్నపూర్ణమ్మ అయితే దేవుడి గదిలో పూజలు చేస్తూనే ఉంది. ఒకరోజు సాయంత్రం వర్షం పడుతుంది. సంధ్య హాల్లో కూర్చుని టీవీలో కార్టూన్స్ చూస్తుంది. అకస్మాత్తుగా ఆమెకు కడుపులో భరించలేని నొప్పి మొదలైంది. చేతిలో ఉన్న రిమోట్ కింద పడిపోయింది. అమ్మా విజయ్ అని గట్టిగా అరిచింది. వెంటనే పైనుంచి విజయ్, వంటింట్లోంచి అన్నపూర్ణమ్మ పరిగెత్తుకుంటూ వచ్చారు. సంధ్య నొప్పితో విలవిల్లాడుతుంది. చీర కొంగును గట్టిగా పట్టుకుని పళ్ళు కొరుకుతుంది. సంధ్య, ఏమైంది? నొప్పులు వస్తున్నాయా అని విజయ్ ఆమెను పట్టుకున్నాడు. చాలా నొప్పిగా ఉంది విజయ్. అమ్మో వద్దు, పాపాయ్ వద్దు, నాకు నొప్పి వస్తుంది అని ఏడుస్తూ అమాయకంగా అరుస్తుంది. అన్నపూర్ణమ్మ వెంటనే, విజయ్, సమయం దగ్గర పడింది, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు, నేను కారు తీయమని చెప్తాను అని కంగారు పడింది. రఘునాథరావు గారు డ్రైవర్ని పిలిచి కారు సిద్ధం చేయించారు. వర్షంలో కారు వేగంగా హాస్పిటల్కి వెళ్తుంది. దారి పొడవునా సంధ్య నొప్పితో అరుస్తూనే ఉంది. ఆమె విజయ్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఆమె గోళ్లు విజయ్ చేతిలో గుచ్చుకున్నాయి. కానీ విజయ్ ఆ నొప్పిని లెక్క చేయలేదు. భయం లేదు సంధ్య, నేనున్నాను. కాసేపట్లో నొప్పి తగ్గిపోతుంది. మన బుజ్జి తల్లి వస్తుంది అని ఆమెకు ధైర్యం చెప్తూనే ఉన్నాడు. హాస్పిటల్కి చేరగానే డాక్టర్లు ఆమెను వెంటనే లేబర్ రూమ్కి తీసుకెళ్లారు. బయట కారిడార్లో విజయ్ అటు ఇటు పాచర్లు చేస్తున్నాడు. ఒక పక్క తండ్రి కాబోతున్న ఆనందం, మరో పక్క సంధ్య నొప్పులు పడుతుందన్న ఆవేదన. రఘునాథరావు గారు సోఫాలో కూర్చుని దేవుని ప్రార్థిస్తున్నారు. అన్నపూర్ణమ్మ చేతులు జోడించి కళ్ళు మూసుకుంది. లేబర్ రూమ్ లోపల నుండి సంధ్య అరుపులు వినిపిస్తున్నాయి. విజయ్, నాకు భయం. విజయ్! ఆ పిలుపు వినగానే విజయ్ గుండె తరుక్కపోయింది. డాక్టర్లు లోపలికి రానివ్వరు. కానీ ఆ భయాన్ని తను బయట ఉండి తీర్చలేడు. అతను డాక్టర్ని బతిమలాడి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. సంధ్య మంచం మీద నొప్పితో ఏడుస్తుంది. విజయ్ని చూడగానే ఆమెకు కొండంత ధైర్యం వచ్చింది. ఆమె అతడి చెయ్యి పట్టుకుంది. విజయ్, నన్ను వదిలి వెళ్ళకు, నాకు చాలా నొప్పిగా ఉంది అని వెక్కి వెక్కి ఏడ్చింది. విజయ్ ఆమె నుదుటి మీద పడ్డ చెమటను తుడుస్తూ, నేనెక్కడికి వెళ్ళను సంధ్య, నీ పక్కనే ఉంటాను. నువ్వు చాలా స్ట్రాంగ్ కదా, మన పాపాయి కోసం ఈ చిన్న నొప్పి భరించాలి అని ఆమె చెవులో ధైర్యం నూరిపోశాడు.
విజయ్ మాటలు ఆమెకు మంత్రంలో పనిచేశాయి. అతడి చెయ్యి పట్టుకుని ఆమె నొప్పులను భరించింది. ఒక అమాయకపు అమ్మాయి కాస్త ఇప్పుడు ఒక పోరాట యోధురాలుగా మారింది. మరి తర్వాత ఏం జరగబోతుంది? సంధ్యకు పుట్టబోయేది ఎవరు? సంధ్య ఆ బేబీని ఎలా చూసుకుంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.